తెలంగాణ అంటే అమాయకత్వం, తెలంగాణ అంటే ఉద్యమం. ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్ళు కావస్తుంది. సో రేపు జూన్ 2వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అత్యంత ఘనంగా నిర్వహించబోతుంది తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్ డేని. అయితే నిన్న జరిగిన ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ గారు స్టేజ్ మీద తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నప్పుడు పాశం యాదగిరి గారు మైక్ లాక్కోవడం, దాని మీద చిన్న ఇష్యూ అయితే జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్, ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు నిన్న ఏం జరిగింది అనేది. నమస్తే సార్. రైట్ సార్, చెప్పాలి అంటే మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. అయితే ఏమైంది అంటే నిన్న స్టేజ్ మీద ఆ ఇష్యూ ఏంటి, అసలు జరిగింది ఏంటి అక్కడ? నిన్న మీరు అందరూ వేదిక మీద ఉన్నారమ్మా, మీ కెమెరాలు కూడా ఉన్నాయి. జర్నలిస్టుల సాక్షిగా, ఉద్యమకారుల సాక్షిగా, మీ కెమెరాల సాక్షిగా నన్ను మళ్ళా నిందించండి, పైన కూర్చొని నిందించండి. మహేష్ కుమార్ గౌడ్ నిందించండి. నా పేరు మీరు చూడండి, మీ వీడియోలు చూడండి, మీరు అందరు ఉన్నారు కదా. పత్రికలో ఫోటో వచ్చిందంటే మైక్ లాక్కుంటున్న ఫోటో వచ్చింది, కానీ మళ్ళా నిందించండి. ఆయన నిందించి తప్పు పడుతున్నాడు. నీకు తొందర ఎందుకు, ఆగాలి కదా అంటున్నాడు. తొందర మాకు కాదు కదా, మీకున్నది తొందర. దొంగలందరినీ పక్కన పెట్టుకునేది తొందర మీకున్నది, మాకు లేదు. మీరు ద్రోవులందరినీ పక్కన పెట్టుకుంటారు. మీరు చేసిన వాగ్దానాలు అమలు చేస్తలేరు. 6 నెలలు కావస్తున్నది, 170 రోజులు అయింది. 170 రోజుల నుంచి ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు. అమలు చేయకపోయారు. అమలు చేసిన ప్రయత్నం కూడా చేయలేదు. ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. కమిటీలన్నీ ఏర్పాటు చేయాలి కదా. మీరు అమలు తర్వాత చేయండి. కమిటీలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? కమిటీలు ఏర్పాటు చేయలేదు. డబ్బులు ఖర్చు అయ్యేటి తర్వాత చేయండి. డబ్బులు ఖర్చు కానీ ఉంటాయి కదా, కేసులు ఎత్తేస్తేందుకు ఏమవుతుంది? ఏం లేదు. కానీ తెలంగాణ ద్రోహులందరికీ, తెలంగాణ అంటే చావు కారణమైన వాళ్ళు, తెలంగాణ అంటే కొట్టి చంపిన వాళ్ళు, తెలంగాణ అంటే ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళు, తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు పడిన వాళ్ళు, మహేందర్ రెడ్డి అంతా పక్కన పెట్టుకున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా చేసారు మీరు ద్రోహులందరినీ. ఆఖరికి మనం దానం నాగేందర్ లాంటి తెలంగాణ అంటే కొట్టిన వాళ్ళను వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. మైనంపల్లికి టికెట్లు ఇచ్చారు. రంజిత్ రెడ్డికి టికెట్లు ఇచ్చారు. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు చిన్నారెడ్డిని అవమానించారు. చిన్నారెడ్డి పనిచేసిన అవమానించారు కదా. ఒకరిని కాదు, అందరిని అవమానించారు. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. అందుకని మనం గట్టిగా నిరసించాల్సిన అవసరం ఉన్నది. ఆఖరికి వెన్నెలకు టికెట్ ఇచ్చి తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు అని మీరు అంటున్నారు. అయితే అక్కడ చూసుకున్నట్లయితే కనుక కోదండరామిరెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళకి కానివ్వండి, చాలా ఎమ్మెల్సీ పొజిషన్స్ ఇచ్చున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అది నీకు ఆయనకు మిత్రత్వం ఏముంది లేదు. ఒక్కడు కదా, ఒక్కరు నా చేసింది. 1000 మంది ఉన్నారు కదా, బుద్ధి ఉందా? 1000 మంది పేరు తెలుసా ఆయనకు? కోదండరామ్ తెలుసా? కోదండరామ్ ఏం పోరాటం చేసిండు? రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. అప్పుడు కేసీఆర్ చుట్టూ ప్రదక్షిణ చేసిండు. కేసీఆర్ ఎన్ని దొంగ పనులు చేసినా సహించాలన్నాడు. తెలంగాణ కోసం నోరు మూసుకొని కూర్చోన్నాడు. అప్పుడు కూడా నోరు మూసుకోమన్నాడు, ఇప్పుడు కూడా నోరు మూసుకోమన్నాడు. కోదండరామ్ ఏంది ప్రతీక? ఆయన మౌన వ్రతానికి ప్రతీక. అంటే కేవలం పదవి కోసమే అంటారా? పదవులకు అప్పుడైనా ఇప్పుడైనా పదవుల కోసమే. పదవి ఇస్తే మంచోడు, పెడితే పెళ్లి దీవన, లేకపోతే సాగు దీవన, అంతే కదా. ఉద్యమంలో ఎక్కడుండు? ఆయన ఒక్క ఓపెన్ కాస్ట్కి వచ్చిండా? ఒక్కసారి పోలేపల్లికి వచ్చిండా? పోలేపల్లి చంపండి, ఎవరు చంపినరు, ఏమైందని చెప్పమన్నాడు. ఆయన ఊరు పక్కనే ఓపెన్ కాస్ట్లు అవుతుంటే జనాన్ని తరిమేస్తుంటే ఆయన ఊరు పక్కన అయితే కూడా రాలేదు. ఆయన ఏమొస్తాడు? ఆయన మందమర్రి జరిగితే రాలేదు, మంచిర్యాల జరిగితే రాలేదు, మేడిపల్లి జరిగితే రాలేదు, ఎక్కడ రాలేదు. ఆయన ప్రజలతో ఎప్పుడున్నాడు? ఎప్పుడో వచ్చి మీ టీవీ ముందు, మీడియా ముందు, కేసీఆర్ ముందు కూర్చొని మాట్లాడుకుంటూ పోయాడు. అది ఆయనది ఏమవుతుంది? ఆయనదే కాదు, ఆయనకి ఇచ్చింది కానే కాదు. అదంతా మోసం అవుతుంది. అందుకని మనం చెప్పేది ఏంటంటే ప్రజల వెంటనే ఉండాలి. ఒకరిద్దరికి ఇచ్చినా కూడా మోసం. అది నీకు ఆయనకి ఏముందో, నువ్వు డబ్బులు తీసుకొని చేసినావు వాళ్ళకు. నువ్వు ప్రజలకు 1000 మందికి పేదవాళ్ళకి చేయి. నువ్వు నీకు డబ్బులు వాళ్ళకి ఎందుకు? ప్రొఫెసర్లకి ఎందుకు? మేధావులకి ఎందుకు? మేధావులు అంటే మేతం వేసే ఆవులే కదా, మేధావులు కదా. మేధావులు కాదు, పేదోని చేయి, వైద్యం చేయి, విద్య చేయి, పేదోనికి దగ్గర పో, ఆదివాసులు చెంచుల దగ్గర పో, గోండుల దగ్గర పో, కోయిల దగ్గర పో, కొండరేట్ల దగ్గర పో. గోదావరి కింద మునిగిపోతున్నారు పోలవరం కడితే, అక్కడికి పో. 2.5 లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారు ఆదివాసులు దగ్గర. కోదండరామ్ పోయిండా, కేసీఆర్ పోయిండారు, రేవంత్ రెడ్డి పోయిండా? ఎవడు పోడు, ఏ రాజకీయ నాయకుడు పోడు. దొంగలు ఇల్లంతా, దొంగలకు సద్దులు మోస్తే లంగలు వాళ్ళు. అందుకని వాళ్ళు కాదు కావాల్సింది, పేదోని దగ్గరికి పోయినవా లేదా, నీకు పరిపాలన ఎవరికి ఇచ్చిండ్రు అది లెక్క. ఉద్యమకారుల దగ్గరికి పోవాలి. బెల్లెలతో పేరు ఎప్పుడని చెప్పిండ్రా? వీళ్ళు కోదండరామ్ చెప్పిండా, రేవంత్ రెడ్డి చెప్పిండా, కేసీఆర్ చెప్పిండా, ఇక్రిసిల పేరు చెప్పినరా, ముక్కా కరుణాకర్ పేరు చెప్పినరా, మారజు వీరన్న పేరు చెప్పినరా, శ్రీరాములు యాదవ్ పేరు చెప్పినరా? ఎవరి పేరు చెప్పిన తెలుసా? ఇలా పాడుమొహాలకు తెలియని కూడా తెలియదు. పాడుమొహాలు తెలియదు,
పాడు నోటితోటి పలకలేదు వీళ్ళు. రైట్. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొదటగా అసెంబ్లీలో ప్రస్తావించిన థింగ్ ఏంటంటే అక్కడ తెలంగాణ చిహ్నాలు మారుస్తామని అన్నారు. ఇప్పుడు అంటే ఈ రోజు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నారు, తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేకగా చిహ్నాలన్నీ మారుస్తున్నాము, దాంట్లో కొంతమంది అంటే ఇప్పుడున్న ఏదైతే వరంగల్ ఆర్చ్ కానివ్వండి లేకపోతే చార్మినార్ కానివ్వండి తీసేసి కొత్తగా వేరేది తయారు చేస్తున్నామని అంటున్నారు. సో దీని గురించి మీ కామెంట్ ఏంటి, మీరు ఏం చెప్తారు? అసలు అది వేల మంది శ్రమజీవులు కట్టింది, దాంట్లో ఎంత శ్రమ ఉంది, దాంట్లో ఎంత త్యాగం ఉంది. వరంగల్ ఏకశిలా తోరణం మామూలు తోరణం అది, ఎంత దాన్ని ఎందుకు తీసేస్తున్నారు మీరు? తీసేసి ఏం పెడతారు మీరు అక్కడ? అంతకంటే గొప్ప చేయగలుగుతారా మీరు? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు తీస్తున్నారు? 1000 ఏళ్ళ చరిత్ర కదా అది. ఢిల్లీ సుల్తాన్ తిరుగుబాటు చేసిన చరిత్ర కదా ఏకశిలా నగరము. అంటే ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి వాళ్ళంతా పనికిరాని వల్ల. రుద్రమదేవి అంటే తెలంగాణ శౌర్యం కదా ఆమె. ప్రతాపరుద్రుడు అంటే కూడా అంతే కదా. వాళ్ళందరూ మొదటి రుద్రదేవుడు, రెండో రుద్రదేవుడు వాళ్ళందరూ బోనియా. అట్లే ఇక్కడ ఇబ్రాహిం కులీ బోనియా. ఎంత పెద్ద పోరాటం ఇబ్రాహిం కులీది ఇక్కడ. వీళ్ళ చరిత్ర ఎంత బోనియా. ఇది ఎంత అద్భుతమైన కట్టడం. 186 అడుగులది, 450 ఏళ్ళ నుంచి అట్లా నిల్చొని ఉన్నది. ఆ కట్టడం కనిపించాలి కదా. ఆర్సీ స్ట్రక్చర్స్ ఎట్లయితే కాదు కదా. ఉస్మానియా హాస్పిటల్ కూల కొడుతుంటే చూస్తున్నారు మీరు, కూలిపోతుంటాయి. చేస్తున్నారా మీరు? ఉస్మానియా హాస్పిటల్ కట్టరు, ఏది కట్టరు, దాన్ని బాగు చేయరు. కేసీఆర్ చేయడు, రేవంత్ రెడ్డి చేయడు. కాబట్టి చార్మినార్ కూలిపోవాలనుకుంటారు, ఉస్మానియా హాస్పిటల్ కూలిపోవాలనుకుంటారు, ఎర్రమంజిలు కూలిపోవాలనుకుంటారు. కాబట్టి శిలాతోరణం కూడా పోవాలనుకుంటారు, ఏకశిలాతోరణం కూడా పోవాలనుకుంటారు. అది కాదు, దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఒక్కటే ఏంటంటే ఆ రాణి బొమ్మ తీసేయండి. ఆమె కేసీఆర్ తల్లి ఏమో మాకు తెలియదు. కేసీఆర్ తల్లి దొరసాన్ని పెట్టినట్టున్నారు. అది తీసేయాలి. తీసేసి మా చాకలేలమ్మను, వీరనారి చాకలేలమ్మను పెట్టాలి. అప్పుడు శ్రమజీవులకు ప్రతీక. అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కానివ్వండి లేకపోతే పథకాలు కానివ్వండి అవన్నీ ఈ 5 ఏళ్లలో అమలు చేయలేకని ఈ కొత్త వాదనని తెర మీదకి తీసుకొస్తున్నారా? దీన్ని ఇంకా బలపరిచే ఇది చేస్తున్నారా? ఎవరు? వాళ్ళు 5 ఏళ్ళైనా చేయలేరు. వాళ్ళకి ముందు మనసు ఉండాలి. అవి చేయలేకనే చిహ్నాలు అవి మారిస్తే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో గొడవలు అవి మొదలవుతాయి, అందుకనే చేస్తున్నారా? అంటే 5 ఏళ్ళు కూడా అలాగే గడిపేద్దామనా? లేదా, అది కూడా ఉండొచ్చును. అది అంత పెద్ద స్కీమ్ ఏం లేదు. వాళ్ళకు చేయాలంటే ఇక్కడ మనసు లేదు. ఫస్ట్ మొట్టమొదటి మనసు లేదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావచ్చు. డబ్బులు ఏం సమస్య కాదు. ముందు మనసు లేదు. వాళ్ళకు కేసీఆర్ ఎంతనో రేవంత్ రెడ్డి కూడా అంతే. కాబట్టి వాళ్ళు ఎవరు నమ్ముతలేరు. కేసీఆర్ ఏం చెప్పినా, రేవంత్ రెడ్డి ఏం చెప్పినా నమ్మే పరిస్థితే లేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళు ఏం చెయ్యరు, ఎవరికి మేలు చేయరు, కేసులు ఎత్తేయరు, వాళ్ళకి ఆర్థిక సాయం చేయరు, ఆఖరికి ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయరు వాళ్ళు. రైట్. మీ గురించి కాంగ్రెస్ పార్టీలో బాగా వినపడుతున్న వాదన ఏంటంటే ఆయనకి వయసు అయిపోయింది, అందుకే ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు అని కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కీలక నేతలు అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే మీతో స్టేజ్ మీద గొడవ అయినటువంటి వ్యక్తి కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. సో మీరు దాని గురించి ఏం చెప్తారు? మేమేం చెప్తామంటే, అట్లయితే మీ సోనియా గాంధీ నాకంటే పెద్దది కదా, మరి ఆమెను ఎందుకు పక్కన పెట్టలేదు మీరు? మీ పార్టీలో అనేక మంది, మీ ఖర్గే ఇంకా పెద్దోడు కదా, నన్నుగా తిట్టేది వాళ్ళు ఖర్గేను సోనియా గాంధీ పార్టీ నడుపుతుంది వాళ్ళే కదా, మరి వాళ్ళే కదా, మరి వాళ్ళకు కూడా వయసు ఉడిగింది కదా, మరి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు మీరు? నాకంటే అనేక చాలా ఏళ్ళు పెద్దోళ్ళు, 20 ఏళ్ళు పెద్దోళ్ళు, మరి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు? అంటే వాళ్ళు మమ్మల్ని కాదు తిట్టేది, వాళ్ళని తిడుతున్నారు. వాళ్ళు సోనియా గాంధీ తిడుతున్నారు, ఖర్గేని తిడుతున్నారు. ఖర్గేనే కాదు, అందరూ తిడుతున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా అంతే. సిద్ధరామయ్య కూడా నాకంటే చాలా పెద్దోడు కదా, ఆ రేవణ్ణ కూడా నాకంటే చాలా పెద్దోడు కదా, డికే శివకుమార్ కూడా పెద్దోడే కదా, మరి వాళ్ళందరూ తిడుతున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళు కాదు తిట్టేది, ఇది రేవంత్ రెడ్డే తిట్టిస్తున్నాడు. అది రేవంత్ రెడ్డి దొంగను తిట్టినప్పుడు ఆ దొంగని మళ్ళీ అనడా మనల్ని? మనం కుక్కను కొడితే కుక్క మొరగదా మన మీద? మొరుగుతుంది. గాడిదని కొడితే గాడిద తిరిగి ఓండ్ర పెడుతుంది కదా మనకు. అవి ఓండ్ర పెడుతున్నట్టు లెక్కలు. వాళ్ళకి ఎంత తిడితే వాళ్ళకి అంత నష్టం, వాళ్ళకి అర్థమైతే లేదేమో. జనంలో వాళ్ళ పరువు అయితే పోయింది. నేను మాట్లాడతా, వాళ్ళు మాట్లాడతారు. వచ్చి ఒక దగ్గర ఒక వేదిక మీద మాట్లాడదామన్నారు. రండి అని పిలిచింది కదా, కేసీఆర్ని పిలిచింది కదా రమ్మని. నేను పిలుస్తా రమ్మనండి. రేవంత్ రెడ్డిని రమ్మందాం, వస్తాడేమో చూద్దాం. ఆ మహేష్ కుమార్ గౌడ్నే రమ్మందాం, వస్తాడేమో చూద్దాం. మీ గాంధీ భవన్లో 1000 మందిని పిలుచుకొద్దాము, మాట్లాడదాం, చూద్దాం. 1000 మంది రానియండి, ప్రజలు రానియండి, ప్రజలకు కోర్టు పెడదాం, చెప్దాం. మేము ఆ రోజు 2వ తారీఖు నాడు మీరు ఎక్కడ చేసుకుంటారో మాకు సంబంధం లేదు, పరేడ్ గ్రౌండ్లో చేసుకోండి, దొంగల పరేడ్ గ్రౌండ్లో చేసుకోండి. మేము మాత్రం ఆవర్ల స్తూపం దగ్గర దండం పెట్టి అక్కడ చేసుకుంటాం. అక్కడికి రండి మీరు మేమందరం రండి, మీడియా వాళ్ళు అందరు ఉంటారు, జనం అందరు ఉంటారు, వాళ్ళ సాక్షిగా మీ పోలీసులు అందరూ వెళ్ళిపోమని. రైట్. మీరు అన్నట్టు ఇప్పుడు అమరవీరుల స్తూపం దగ్గర కాకుండా ఎందుకు పరేడ్ గ్రౌండ్ లో ఫార్మేషన్ డే చేస్తున్నారు? అదే వాళ్ళ పరేడ్ గ్రౌండ్ లో, ఎందుకంటే దొంగల సంఘం పెట్టాలి, దొంగల పరేడ్ జరిపించాలి. అక్కడంతా
ద్రోగుల పరేడ్ జరిపించాలి. అందుకని పరేడ్ గ్రౌండ్లో చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్లో చేయడం అంటేనే దానికి మన సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి కదా, తీసుకున్నారు. అది పరేడ్ గ్రౌండ్ చేయాలి కదా, చేయాలి వాళ్ళు. ఇదంతా ఏంటంటే అందరు కలిసే ఉన్నారని మాకు అర్థమైతేనే ఉంది. అందుకని వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు అంటేనే డిఫెన్స్ ఉన్నట్లు లెక్క, ట్రోలింగ్ చేస్తున్నారు అంటేనే వాళ్ళకి ఇంకా వాదం లేనట్లు లెక్క, వయసు గురించి చెప్తున్నారు అంటేనే నేను చెప్పేదానికి సమాధానం ఇచ్చే శక్తి లేనట్టు. నేను అడిగిన దానికి సమాధానాలు చెప్పాలి కానీ వయసు ఉడిగింది, తెల్లంటికలు వచ్చినాయి, పట్టతల అయింది, ఇదా సమాధానం అంటే అర్థం? నేను చేసిన ఆరోపణలన్నింటినీ వాళ్ళు ఒప్పుకున్నట్లు లెక్క, అంగీకరించినట్లు లెక్క. ప్రజల బోన్లో ఈ రోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మనం ఎక్కడ ఉన్నామో చూద్దాము. ఈ రోజు మొత్తం పరువంతా పోయింది కాంగ్రెస్ పార్టీది. మేము మొట్టమొదటిసారి బయటకు వచ్చి చెప్పినాం, ఇంతకాలం మౌనంగా ఉన్నాం, ఇంకా ఉండం మౌనంగా. మీ మొత్తం పరువంతా తీస్తాం, దొంగ పనులన్నీ చేస్తాం, మీరు ఇంటికి పోయేదాకా మిమ్మల్ని సాగనంపేదాకా మేము మౌనంగా ఉండమని చెప్పి హెచ్చరిక చేస్తాం. ఓకే, రైట్. ఏదైతే జయ జయ హే గీతం, తెలంగాణ గీతం ఉందో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే అందశ్రీ గారు మాట్లాడిన ఆడియో లీక్ బయటకు వచ్చింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే తెలంగాణలో ఒక్కరైనా అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడా కీరవాణి కన్నా అన్న మాట మాట్లాడారు ఆయన. ఆ ఒక్క వర్డ్ గురించి మీరు అది ఒక్కటే చాలు తెలంగాణ అవమానించినట్టు. బయటోడు కాదు, లోపల కూడా అవమానించినట్టే. బయటోడు బయటోడు తోకతో కొడితే ఇంటోడు ఈకతో కొట్టిండాడు, అట్లా ఉంది అది. కీరవాణి ఎవరు? కీరవాణి చోనవాణి ఇట్లా చెప్పమని చెప్పి రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ రాసిచ్చిండు, అందశ్రీ చదువుతున్నాడు. అంటే అందశ్రీ తప్పలేదు, అందశ్రీ కాదు, దాన్ని అనుకున్నదంతా వీళ్ళే. ఆశ పెడతారు, చదువుమంటారు, చదువుతారు. మామూలుగా ఏం చేస్తారంటే బెత్తమన్నా చూపిస్తారు, తుపాకైనా చూపిస్తారు, లేదా జిలేబీ చూపిస్తారు. నీకు జిలేబీ పెడతాం మాట్లాడమంటారు, స్టిక్ ఉంటుంది, అదే కదా చేసేది. రైట్. మీరు ఏదైతే కామెంట్ చేశారో ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గెలిస్తే పక్క తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆంధ్రాలో కలిపేస్తారు అన్న కామెంట్ కి మీరు కట్టుబడి ఉంటారా? ఎప్పటికైనా కట్టుబడి ఉంటాం, అదే జరగబోతుంది. ఒకవేళ జరగకపోతే చంద్రబాబు నాయుడు ఓడిపోతే, చంద్రబాబు నాయుడు ఓడిపోతే జరగదు. జగన్ అయితే చేయడు, చంద్రబాబు గెలిస్తే మాత్రం కుట్ర అయితే చేస్తాడు. ఎందుకంటే ఆయన బీజేపీతో కలిసినాడు, కుట్రలు చేస్తారు. మేమైతే కట్టుబడే ఉంటాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడే కదా దొంగ పనులు చేసింది. బుద్ధుందా చంద్రబాబు నాయుడు సహచరుడని చెప్పడానికి? రేవంత్ రెడ్డి సిగ్గు, శరము, లజ్జ ఉండాలి కదా. తెలంగాణ రక్తం ఇదైతే అనాలి కదా. నువ్వు వాటిలో తిరిగినవా లేదా? నోట్ ఫర్ ఓట్ కేసులు ఉన్నవా లేదా? డబ్బులు ఇచ్చినవా లేదా? అది చెప్పమనండి బుద్ధి లేని వాళ్ళు. అదంతా కాకుండా తెలంగాణ ద్రోహం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. పరిశ్రమను మూసేసింది వాడు కదా. ఆల్విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ ప్లాగార్డ్ రూల్స్ రిపబ్లిక్ ఫోర్ డిబిఆర్ మిల్ నేతస్ మిల్ నాయంజామిల్ నిజాం ఎవడు మూసిండు? ఒక్కసారి నీ పాపం నోటితో చెప్పినవా ఇవన్నీ మూసింది చంద్రబాబు నాయుడే అని? జూబిలీస్ అంతా నీ కులమోళ్ళకి ఇచ్చుకోలేదా? ఇచ్చుకుంటా లేదా చంద్రబాబు నాయుడు? ఒక్క కులానికి వేయలేదా? డబ్బులు ఉన్న వాళ్ళకి వేయలేదా? పేదోళ్ళకి ఇచ్చినవా? ₹1 గజం నీ కుల బంధువులకు ఇచ్చినావు కదా. ఇదంతా దొంగ పని కాదా? తిరిగి తెరిచినవా? నువ్వు తిరిగి తెరిపించిన చూసినావా? రేవంత్ రెడ్డి అన్ని సంజాయించుకోవాలి కదా. నేను ఎప్పుడు కట్టుబడి ఉంటా, రేవంత్ రెడ్డి కట్టుబడి ఉంటాడు, కాంగ్రెస్ వాళ్ళు కట్టుబడి ఉంటారు. చెప్పమనండి కాంగ్రెస్ వాళ్ళను, రేవంత్ రెడ్డికి బెత్తం పట్టుకొని చెప్పమనండి. చంద్రబాబు నాయుడు దొంగ పనులు చేసిండా లేదా? మేము చెప్తున్నామా లేదా? మీరు ఎందుకు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు? ఒక్కరోజైనా చెప్పిండ్రా? జానారెడ్డి చెప్పిండా? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండా? రేవంత్ రెడ్డి చెప్పిండా? మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండా? చంద్రబాబు కూడా అన్నారు కదా మీరు. అంటే మీరు చంద్రబాబు నాయుడు ఏజెంట్లు కదా, మేము ఆ ఏజెంట్లం. మీరు చేసేదేమో డబ్బులు తీసుకునేది, పదవులు తీసుకునేదేమో సోనియా గాంధీ తోటి, దొంగ పనులు చేసేదంతా చంద్రబాబు తోటి. అందుకని వాళ్ళు కలిసి ఉన్నారు. మేము ఎప్పుడైనా ఒక మాట అంటే మాటనే. రాజకీయ నాయకులు నక్కలాలు రోజుకో రంగు మారుస్తారు. వీళ్ళని చూసి ఊసరవేళ్ళు కూడా సిగ్గుపడుతున్నాయి, నక్కలు కూడా సిగ్గుపడుతున్నాయి రాజకీయ నాయకులు. రైట్. రేపు ఏదైతే జూన్ 2వ తారీఖున పరేడ్ గ్రౌండ్స్ లో గొప్పగా అంటే చాలా ఘనంగా రేవంత్ రెడ్డి, మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఫార్మేషన్ డే ఉత్సవాలు చాలా గొప్పగా చేస్తామని అంటున్నారు. దానికి మీకు ఆహ్వానం వస్తే మీరు వెళ్తారా? ఎందుకంటే ఉద్యమకారులకు సన్మానం చేస్తానంటున్నారు, ఇంకా ఏదేదో చెప్తున్నారు. సో మీకు ఆహ్వానం వస్తే మీరు వెళ్తారా? అసలు మేము వెళ్ళము. ఉద్యమకారులు మాకు గౌరవం రాదు. మేము చెప్తున్నాం కూడా, ఉద్యమకారులు ఎవరు వెళ్ళొద్దు, దొంగలకు సద్దులు మోయొద్దు, దొంగలతోటి గౌరవం తీసుకోవద్దని చెప్తున్నాం. వాళ్ళు తీసుకుంటే మాకు అవమానంగానే ఉంటుంది. వాళ్ళు సన్మానం చేస్తే మాకు అవమానమే. దొంగలు సన్మానం చేస్తే ఎట్లా? నక్కలు సన్మానం చేస్తాయా? మాకు ఊసరవెళ్ళు సన్మానం చేస్తాయా? వాడు సన్మానం తీసుకోము. మేము మా స్వతంత్రంగా, మేము సొంతంగా ఆ రోజు అమరవీరుల దగ్గరికి వెళ్తాము, సికింద్రాబాద్కి వెళ్తాము, అక్కడ అదేవిధంగా అసెంబ్లీకి వెళ్తాము. రెండు చోట్ల మేము అమరవీరులకు దండం పెట్టుకుంటాము. లక్ష్మీనారాయణ ముదిరాజ్, అది కట్టింది లక్ష్మీనారాయణ ముదిరాజ్, ఇది చేసిన సిన్హా. ఎక్కడింటికి వెళ్తాం, సిన్హా గారింటికి వెళ్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి దండం పెట్టుకొని, స్తూపాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. మాది మేము చేసుకుంటాం, దొంగల సభలకు మాత్రం భూమి. రైట్. ఇది పాషం యాదగిరి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తున్నాం.